Uttaranchal University, Dehradun, NAC A+ accredited university. నమస్తే వంశీకృష్ణ గారు. నమస్కారం మేడం. రీసెంట్గా మనం చూస్తున్నామండి, బెంగళూరులో ఇన్సిడెంట్ రేవ్ పార్టీ ఏదైతే ఉందో ప్రతి ఒక్క న్యూస్ ఛానల్లోనూ మనం ఎక్కువగా దీన్ని వింటూ ఉన్నాము. అసలు రేవ్ పార్టీ అంటే ఏంటి? ఎప్పుడైతే రేవ్ పార్టీ అనేది ఒక న్యూస్ మనకు బయటకు వస్తూ ఉంటుందో, ఆ పార్టీకి సంబంధించి ఎప్పుడైతే ఎంక్వైరీ జరుగుతూ ఉంటుంటుందో, ఎవరైతే పట్టుబడుతూ ఉంటుంటారో ముసుగులు వేసుకోవడం మనం గమనిస్తూ ఉంటుంటాం. వాళ్ళు కనిపించకుండా ఫేసెస్ని కవర్ చేసుకోవడం మనం చూస్తూ ఉంటుంటాం. అసలు ఈ పార్టీ కల్చర్ ఏంటి? దీని ఇంపాక్ట్ ఫ్యామిలీ కల్చర్ మీద ఏ విధంగా పడే అవకాశం ఉంటుంది అంటారు? ఈ పార్టీకి సంబంధించి ఏ విషయాలు అక్కడ జరుగుతూ ఉంటుంటాయి? అసలు యాక్చువల్గా రేవ్ పార్టీ అనేది ఒకప్పుడు చాలా సంతోషంగా ఒక ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా కలిసి జరుపుకునే ఒక అద్భుతమైన ఫెస్టివల్ అని చెప్పొచ్చు. గెట్ టుగెదర్ పార్టీ లాగా చేసేవాళ్ళు. కానీ కొంతకాలం తర్వాత కొన్నింటిని ఎక్స్ట్రా యాడ్ చేసి దాని ఒక ఇల్లీగల్ యాక్టివిటీ లాగా తయారయ్యింది ఈ మధ్య కాలంలో. సో మనం ఈ రేవ్ పార్టీ గురించి వీడియో చేసే ఉద్దేశం ఏంటంటే, ఈ మధ్య కాలంలో అందరికీ మొబైల్స్ ఉన్నాయి, పిల్లలందరూ కూడా ఈజీగా నేర్చుకుంటారు, అసలు అంటే ఏంటనేది కూడా అవగాహన ఉంటుంది. కానీ పేరెంట్స్ ఈ విషయాల పట్ల ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అలాగే పేరెంట్స్ పిల్లల పట్ల ఎలాంటి జాగ్రత్తలు, ఎలాంటి ముందు చూపు ఉండాలనే విషయాన్ని మనం ఈ వీడియోలో అవేర్నెస్ కల్పిద్దాం. అసలు ఏంటి రేవ్ పార్టీ? మీరు అన్నట్టుగానే అదొక ఫ్యామిలీ పార్టీ, ఒక గ్యాదరింగ్ లాంటిది, ఒక మంచి పార్టీ అని చెప్తున్నారు. బట్ దాన్ని ఇప్పుడు ఇల్లీగల్ పార్టీగా మార్చేశారని కూడా చెప్తున్నారు. ఈ డిఫరెన్స్ ఏంటి? ఇప్పుడున్న కల్చర్లో ఈ పార్టీకి అంటే ఏ విషయాలను యాడ్ చేశారు అసలు? యాక్చువల్గా ఇది 1950లో లండన్లో స్టార్ట్ అయింది మేడం. ఇది యాక్చువల్గా రేవ్ పార్టీస్ అనేది అప్పట్లో ఏదైనా ఒక ఇంట్లో అకేషన్ కానీ లేకుంటే ఏదైనా సక్సెస్ మూమెంట్ కానీ ఎలా జరుపుకునే వాళ్ళంటే, మంచి డ్యాన్స్ ప్లస్ ఫుడ్, మంచి మ్యూజిక్, ఇంతటితోటి అది అద్భుతంగా జరిగేది ప్రతి ఇంట్లో కూడా. మంచి మ్యూజిక్, మంచి డ్యాన్స్, మంచి ఫుడ్, ఇంతే ఉండేది. యాక్చువల్గా అలాంటి పార్టీలలో ఒక ఫ్యామిలీ అందరూ కూడా ఒక గెట్ టుగెదర్ లాగా అక్కడ కలిసి అక్కడ ఒక మెజిషియన్ వచ్చేవారట. యాక్చువల్గా మెజిషియన్ వచ్చి అతను అందరిని ఎంటర్టైన్ చేసేవాళ్ళు. తర్వాత వీళ్ళందరూ కూడా మంచిగా డాన్స్ చేస్తూ, మంచిగా మ్యూజిక్ చేస్తూ ఆ సెలబ్రేషన్ చేసుకునేవాళ్ళు. ఇది యాక్చువల్ గా స్టార్ట్ అయినటువంటి రేవ్ పార్టీ. కానీ ఈ మధ్య కాలంలో ఒక అంతమైన రేవ్ పార్టీని ఇల్లీగల్ యాక్టివిటీగా ఎందుకు తయారు చేశారంటే, అదే మ్యూజిక్, అదే డాన్స్ ఉంది, కాకపోతే ఇందులో కొంచెం ఎక్స్ట్రా యాడ్ చేశారు. ఏంటంటే మాదక ద్రవ్యాలని యాడ్ చేయడం, అంటే వైన్, డ్రగ్స్ అన్ని యాడ్ చేశారు. నెక్స్ట్ వచ్చేసి దీంట్లో వీళ్ళు యాడ్ చేసిన తర్వాత ఒక రెస్ట్రిక్టెడ్ రూమ్ లో ఇదంతా కూడా జరుగుతుంది అనమాట. అంటే ఫ్యామిలీస్ అనేవి ఒక మంచి పార్క్ లాంటివి సెలెక్షన్ చేసుకుని ఇలాంటి పార్టీలు అప్పట్లో జరుపుకునేది. కానీ ఈ మధ్య కాలంలో ఎలా అయిందంటే, ఈ రేవ్ పార్టీ అనేది ఒక రెస్ట్రిక్టెడ్ ప్లేస్ లో, అంటే ఒక సీక్రెట్ ఏరియాలో జరిగే పార్టీగా తయారైంది. ఎందుకు అలా తయారైందంటే దాంట్లో ఎలాంటి మాదక ద్రవ్యాలైనా తీసుకోవచ్చు, ఎవరైనా రావచ్చు. దాంట్లో ముఖ్యంగా అంటే ఎవరైనా రావచ్చు, ఎవరైనా డాన్స్ చేయొచ్చు, ఎవరైనా మ్యూజిక్, అంటే అదొక మంచి పార్టీ మూడ్ అని అనిపిస్తుంది. కాకపోతే డ్రగ్స్, మద్యం, ఇంకా సెక్సువల్ యాక్టివిటీస్ అన్నింటిని కూడా అందులోనే ఇంప్లిమెంట్ చేసేసారు. అంటే దీంట్లో నేను ట్విట్టర్లో చూసాను, మార్నింగ్ చూస్తే ఈ పార్టీకి వచ్చే వాళ్ళు లిమిటెడ్గా ఉంటారంట మేడం. పీపుల్స్ ఎవరైతే ముందు ఆ పార్టీకి అటెండ్ అవుతున్నారో అలాంటి పార్టీకి వచ్చే వాళ్ళు ముందు లిమిటెడ్గా ఉంటారంట. ఈ పార్టీలో ముఖ్యంగా వచ్చేసి ఫిల్మ్ ఇండస్ట్రీ వాళ్ళు, బిజినెస్ మ్యాన్స్, ఇంకా ముఖ్యంగా పొలిటీషియన్స్, వీళ్ళ పేర్లు ప్రతిసారి మనకు రేవ్ పార్టీ అని జరిగినప్పుడల్లా, అంటే ఎందుకు వీళ్ళు ఎక్కువగా ఆ పార్టీస్ కి అటెండ్ అవుతున్నారు, వీళ్ళు ఎక్కువగా ఆ పార్టీస్ కి అటెండ్ అయ్యి ఇది ఒక ఇల్లీగల్ యాక్టివిటీగా తయారైంది. కాబట్టి అందులో ఏ ఒక్కరు దొరికినా మనకిప్పుడు ప్రతి న్యూస్ లో వైరల్ గా మారుతూ ఉంది. అవును, ఎందుకంటే అది ఒక ఇల్లీగల్ కాబట్టి. సో మనం ఇది బెంగళూరులో చూసాం ఈ మధ్య కాలంలో. ఇప్పుడు మనకు రీసెంట్ గా అదే న్యూస్ వైరల్ నడుస్తుంది. సో ఇలాంటి రిస్ట్రిక్షన్స్ పెట్టేవాళ్ళంట. అంటే లిమిటెడ్ పీపుల్స్, వాళ్ళకి ఏం కావాలంటే అన్ని వీళ్ళు అరేంజ్ చేసి ఇచ్చేవాళ్ళు. ఇది ఎలా ఉంటుందంటే ఎవరైనా రావచ్చు అని చెప్పాం కాబట్టి ఇందులో ఎక్కువగా ఈ మధ్య కాలం మనం అబ్జర్వ్ చేస్తే చాలా యంగ్ ఉన్న వాళ్ళు మాత్రమే ఆ పార్టీలో చాలా ఎక్కువ మంది ఉన్నారంట. ఎంగేజ్ ఉన్న వాళ్ళు, పిల్లలు, అది బిజినెస్ మ్యాన్ వల్ల పిల్లలు ఉండొచ్చు, ఫిల్మ్ ఇండస్ట్రీ వల్ల పిల్లలు ఉండొచ్చు. ఆ కల్చర్ అనేది అలా అలవాటు చేశారు. సో ఇప్పుడు దాంట్లో ముందు ఆ పార్టీకి వచ్చే వాళ్ళు అన్నింటికి రెడీ అయ్యి ఆ పార్టీలోకి వెళ్ళాలి. ఓకే, అంటే వాళ్ళకి ఆల్రెడీ తెలిసి ఉంటుంది ఇక్కడ మీరు అన్నట్టుగా మాదక ద్రవ్యాలు అయి ఉండొచ్చు, సెక్షువల్ యాక్టివిటీస్ అయి ఉండొచ్చు, వీటికి సంబంధించిన ప్రతిదీ కూడా వీళ్ళకి ముందే తెలిసి ఉంటుంది. వీళ్ళు ఓకే అనుకున్న తర్వాతే పార్టిసిపేషన్ జరుగుతుందండి. ఇంకా ముందే వీళ్ళు అక్కడ ఏమేమి యాక్టివిటీ జరుగుతాయి అవన్నీ కూడా చెప్పేస్తారంట. ముందే అక్కడ ఏమేమి యాక్టివిటీస్ జరుగుతాయో వీళ్ళందరికీ చెప్పేస్తారు. అందుకే ఇది హై టికెట్ చార్జ్ చేస్తున్నారంట. ఈ మధ్య మనం చూసినట్టయితే 50 lakhs అంట ఆ రేవ్ పార్టీకి ఖర్చు పెట్టు. కాబట్టి ఒకసారి ప్రతి ఒక్కరు కూడా అర్థం చేసుకోవాలి. అంటే అందులో ఎలాంటి రెస్ట్రిక్షన్స్ లేవు. అంటే ఇంకా విచ్చలవిడితనం దాంట్లో
అంటే ఏదైనా మద్యం తాగొచ్చు, నీకు ఇష్టమైన అమ్మాయిలతో ఉంటే వాళ్ళతో తిరగొచ్చు, డాన్స్ చేయొచ్చు, ఏమేమి యాక్టివిటీస్ అంటే ఇక్కడ నేను వీడియోలో చెప్పలేని యాక్టివిటీస్ అన్నింటికి కూడా అందులో పర్మిషన్ ఉంటుందన్నమాట. కాబట్టి ఇలాంటి రేవ్ పార్టీలు జరగడం వల్లనే ఇప్పుడు వీటి మీద పోలీసులు రైడింగ్ జరుపుతారు మేడం. పోలీసులు రైడింగ్ జరుగుతారు, వాళ్ళ మీద శిక్షలు అయితే ఉంటాయి. అయినా కూడా మళ్ళీ అలాగే ఆ పార్టీలకు వెళ్తుంటారు. మన ఇండియాలో ఫస్ట్ ఇది గోవాలో స్టార్ట్ అయింది. మన ఇండియాలో అక్కడ నుంచి మెల్లమెల్లగా అన్ని స్ప్రెడ్ అయిపోయింది. కాబట్టి ఇప్పుడు ఏమైపోయిందంటే ఎవరైతే కట్టుదిట్టమైన ఏర్పాట్లు పెట్టి పిల్లల్ని స్ట్రిక్ట్ గా పెంచుదాం అనుకున్నా కూడా పిల్లలు ఇలాంటి విషయాల పట్ల ఈజీగా అట్రాక్ట్ అయిపోతుంది. ఎందుకంటే మీరు అన్నట్టుగా చేతిలో మొబైల్ ఉంది, ప్రతి న్యూస్ మన కంటికి కనిపిస్తూనే ఉంది. మొబైల్ ఓపెన్ చేసినప్పటి నుంచి రేవ్ పార్టీ ఇలా పట్టుబడ్డారని చెప్పి అసలు దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి అన్నప్పుడు ఇలా ఉంటుందని పూర్తి వివరాలు వచ్చేస్తున్నాయి. పేరెంట్స్ కి అవేర్ లేక కొంతమంది పిల్లలు చేస్తారు. ఇంకా ఒక మనం ఇప్పుడు మాట్లాడుకోవాల్సిన ఇంకొక దౌర్భాగ్యం ఏంటంటే పేరెంట్స్ కూడా అలాంటి పార్టీలకు వెళ్ళి మళ్ళీ పిల్లలతో కూడా పరిచయం చేస్తున్నారు. ఏమంటే డబ్బు బాగా ఉంది కదా, మంచిగా ఎంజాయ్ చేయాలి లైఫ్ని. సో ఎంజాయ్ చేసే విధానము, ఆ కల్చర్ ఏంటో కూడా ప్రతి ఒక్కరు తెలుసుకుని ఉండాలి. పేరెంట్స్ కన్నా ఒకవేళ ఇలాంటి అలవాట్లకు, ఇలాంటి పార్టీలకు వెళ్ళే అలవాటు ఉంటే దాన్ని మానుకోవాలి. ఎందుకంటే మీ పిల్లలు మీరు ఏం చేస్తే అది చేస్తారు. మీరు ఎన్ని మాటలు చెప్పినా సరే మీరే వాళ్ళకి రోల్ మోడల్. కాబట్టి ప్రతి పేరెంట్ కూడా ఈ విషయం పట్ల కొంచెం ఆలోచన చేయాలి. మీకు ఒకవేళ అలాంటి అవకాశాలు అలాంటివి వచ్చినా కూడా మీరు మీ ఫ్యూచర్లో తయారయ్యే మీ పిల్లల కోసం, మీ పిల్లల మైండ్ సెట్ కోసం, మీ పిల్లల ఫ్యూచర్ కోసం ఒక క్షణం ఆగాలి. ఎందుకంటే అది ఆ అలవాటు అనేది మీ మైండ్ అది ఎట్లా అంటే ఆ డ్రగ్స్ అనేది మీరు అలవాటు చేసిన తర్వాత మీకు ఫ్యామిలీ అంటే లెక్క చేయరు, మీరు పిల్లలు అంటే లెక్క చేయరు, ఇంకా మీ లోకం మీదే. మిమ్మల్ని నమ్ముకొని వచ్చిన వల్ల అందరినీ కూడా మీరు స్పాయిల్ చేసేస్తారు. కాబట్టి దయచేసి నేను చెప్తున్నాను, ఒకవేళ పేరెంట్స్ ఉంటే అలాంటి ఆలోచనలు మీకు ఉంటే కనుక మానుకోండి. ఒకవేళ పేరెంట్స్కి అలాంటి అలవాట్లు లేకపోయినా ఈ మధ్య కాలంలో పిల్లల చేతిలో మొబైల్ ఉంది. ఏ వైరల్ అయినా వాళ్ళ చేతిలో మొబైల్లో ఈజీగా వస్తుంది. కాబట్టి అలాంటివి చూసి పిల్లలు కూడా వాటికి అట్రాక్ట్ అయ్యి అడిక్ట్ అయ్యే అవకాశాలు చాలా ఉన్నాయి. కాబట్టి పిల్లలు ఏ పార్టీకి వెళ్తున్నారో ఒకసారి పేరెంట్స్ దృష్టిలో ఉంచుకోండి. పిల్లలకి ఎంత డబ్బు ఇస్తున్నారు, వాళ్ళు దేనికి ఖర్చు పెడుతున్నారు కూడా ప్రతి పేరెంట్ కూడా అవేర్నెస్ కలిగి ఉండాలి. ఎందుకంటే ఇలాంటి పార్టీస్ వచ్చినప్పుడు పిల్లలు విచ్చలవిడితనానికి అసలు మనం ఎంత కట్టుదిట్టమైన ఏర్పాటు చేసినా కూడా కాబట్టి పేరెంట్స్ వాళ్ళకి మనీ ఇచ్చే విషయం పట్ల జాగ్రత్తగా ఉండండి. నెక్స్ట్ వచ్చేసి పేరెంట్స్ చాలా జాగ్రత్తగా, అంటే ఎలాంటి పార్టీస్కి అటెండ్ అవుతున్నారు, వాళ్ళ ఫ్రెండ్ సర్కిల్ ఏంటి, అండ్ ఎంత సేపు స్పెండ్ చేస్తున్నారు, ఎంత టైం స్పెండ్ చేస్తున్నారు, ఏ పార్టీ అయినా ఎంతసేపు ఉంటుంది. పేరెంట్స్ కి అయితే ఈ విషయం తెలుసు. కాబట్టి ఖచ్చితంగా రెస్ట్రిక్షన్స్ పెట్టండి. ఎందుకంటే మనకు ఎంత డబ్బు ఉన్నా, మనం ఎంత లగ్జరీగా ఎంజాయ్ చేయాలనుకున్నా కొంచెం పరిమితులు ఉంటేనే కొంచెం బాగుంటుంది. బౌండరీస్ అనేవి ఉండాల్సిన అవసరం ఉంది. కాబట్టి మన ఇంట్లో అలాంటి కల్చర్, మనల్ని ఖరాబ్ చేసే కల్చర్ మీరు వాడకుండా మీ ఇల్లు కానీ, మీ పిల్లలు కానీ, మీరు కానీ ఫ్యూచర్లో ఒక రోల్ మోడల్గా ఉండేటట్టుగా తయారవ్వండి. కాబట్టి అలాంటి మంచి కల్చర్ పేరెంట్స్ నుంచే స్టార్ట్ అవ్వాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే పేరెంట్స్ అలాంటి మంచి కల్చర్లో ఉన్నప్పుడు పిల్లలు కూడా అదే కల్చర్కు అలవాటు పడుతుంది. కాబట్టి ఈ కల్చర్ అనేది చాలా ఇంపార్టెంట్. అనవసరమైన కల్చర్ మీద ఫోకస్ చేసి భవిష్యత్తుని పాడు చేసుకుంటున్నారు మీరు అన్నట్టుగానే. కాబట్టి అనవసరమైన కల్చర్ మీద ఫోకస్ చేయకండి, మంచి కల్చర్ని బిల్డ్ చేసుకోండి. మీ కల్చర్ ఇంకొకరికి ఇన్స్పిరేషన్ ఇచ్చేటట్టుగా ఉండేటట్టుగా మార్చుకోండి. మీరు అన్నట్టుగానే రేవ్ పార్టీ అనగానే చాలా సందర్భాల్లో చాలా మందికి దీనిపైన పూర్తి అవగాహన ఉండదు. ఒక ఫుడ్ని షేర్ చేసుకోవడం, ఒక మంచి మ్యూజిక్ని వినడం, డాన్స్ చేయడం. బట్ ఇవాళ రేవ్ పార్టీస్ అనగానే మీరు చెప్పారు అసాంఘిక కార్యకలాపాలు ఏవైతే ఉంటూ ఉంటాయో మనం కొన్నిటిని ఇమాజిన్ చేయలేము, కొన్నిటిని మాట్లాడలేము. అటువంటివన్నీ అక్కడ పర్మిషన్ ఉండి జరుగుతున్నాయి అంటే అసలు చిన్న విషయం కాదు. పిల్లల మైండ్కి సంబంధించి ఇటువంటి కనుక అట్రాక్ట్ కనుక చేస్తే ఫ్యామిలీ స్పాయిల్ అవుతుంటుంది. ఒక స్టూడెంట్ జీవితాన్ని నాశనం చేసిన వాళ్ళం అవుతూ ఉంటుంటాం. మీరు అన్నట్టుగా పేరెంట్స్, అది ఇండస్ట్రీ వాళ్ళు కావచ్చు, రాజకీయ నేతలు కావచ్చు, వ్యాపారవేత్తలు కావచ్చు, లేదంటే డబ్బున్న వాళ్ళు ఇంకెవరైనా కావచ్చు, లేదంటే వీటి కోసం డబ్బులు సంపాదించి అటెండ్ అయ్యే వాళ్ళైనా కావచ్చు. ఇటువంటి ఎంజాయ్మెంట్స్కి ఎప్పుడైతే అడిక్ట్ అవుతూ ఉంటుంటారో తెలియకుండా జీవితాలను నాశనం చేసుకుంటూ ఉంటారు. ఇటువంటి వాటన్నిటినీ ఫోకస్డ్గా ఐడెంటిఫై చేసి వీటిని ఓవర్కమ్ చేయాలని, వీటి త్వరగా నిర్మూలించాలని కోరుకుందాం. మీరు అన్నట్టు కల్చర్ బిల్డింగ్ అనేది చాలా అవసరం అండి. మన సంస్కృతి సాంప్రదాయాలకే కంప్లీట్ విరుద్ధం ఇది. ఏదైనా అకేషన్ ఉంటే గెట్ టుగెదర్ అవ్వడం వేరు, ఫుడ్ని షేర్ చేయడం వేరు. కొంతవరకు కొన్నిటిని యాక్సెప్ట్ చేయొచ్చు, కానీ అసలు మనకి సంబంధం లేని వాటిని కూడా మనం ఓన్ చేసేసుకొని మన జీవితాల్లోకి వాటిని తీసుకుంటున్నాము అంటే జీవితాలను నాశనం చేసుకుంటున్నామనే అర్థం. చాలా మందిని ఇన్స్పిరేషన్గా మనం స్క్రీన్ పైన చూస్తూ ఉంటుంటాం. అటువంటి వాళ్ళ పేర్లు కావచ్చు, లేదంటే అటువంటి న్యూస్లు కావచ్చు విన్నప్పుడు కొన్నిసార్లు ఇబ్బందిగా ఉంటుంటుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి అవేర్నెస్ని క్రియేట్ చేసినందుకు. ప్రతి పేరెంట్ కూడా మీరు చెప్పినట్టుగా పిల్లలు ఏ పార్టీస్కి అటెండ్ అవుతున్నారు, ఎంత టైం వెళ్తూ ఉన్నారు, ఎంత డబ్బుని ఇచ్చాము, ఎక్కడెక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉన్నారు, అండ్ వాళ్ళ డే యాక్టివిటీని కూడా అబ్జర్వ్ చేయాల్సిన అవసరం ఇవాళ రేపు వచ్చేసేసింది.
మొబైల్ అనేది చేతిలో ఉంది కాబట్టి సో స్పెషల్లీ వీళ్ళందరూ వీటిపైన కంట్రోలింగ్ తెచ్చుకొని ఫోకస్డ్గా ఉండాలని కోరుకుందాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.